హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మురళిపట్టెటి. మీరు చూస్తున్నారు మురళిపట్టెటి తెలుగు టెక్. ఈరోజు మీకు మంచి బడ్జెట్ లైటింగ్ స్టాండ్ చూపించబోతున్నాను. ఇది మీకు అతి తక్కువ కాస్ట్ దొరికే మంచి బెస్ట్ లైటింగ్ స్టాండ్ అనమాట. సో ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ చేసి సెట్ చేసాక ఎలా ఉందనేది డీటెయిల్గా చూపిస్తాను అండ్ తర్వాత ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. సో మీరు మాత్రం వీడియోని ఎలా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఓకేనా? ఫ్రెండ్స్, ఈ స్టాండ్ కంపెనీ చూసుకుంటే సోనియా, దీని మోడల్ వచ్చేసి LS250 అనమాట, ఓకేనా? ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ హోల్డర్ హైట్ వచ్చేసి దాదాపు 3.2 ఫీట్స్ అనమాట. సో అదేవిధంగా ఈ స్టాండ్ హైట్ వచ్చేసి దాదాపు 9 ఫీట్స్ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ క్లిప్ కనిపిస్తుంది కదా, ఈ క్లిప్ అనేది ఓపెన్ చేసి మనం హైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లాంటి క్లిప్ చూడండి, ఇక్కడ కూడా కనిపిస్తుంది. దాదాపు మనం 9 ఫీట్స్ వరకు హైట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా? ఈ స్టాండ్ వెయిట్ చూసుకుంటే దాదాపు 2 kgs పైనే ఉంది అండ్ దీని కెపాసిటీ వచ్చేసి దాదాపు 8 kgs అనమాట. అంటే 8 kgs వరకు ఉన్న వెయిట్ని ఇది ఈజీగా లిఫ్ట్ చేయగలదు. సో ఇక్కడ చూసుకుంటే చూడండి, ఇది వచ్చేసి ఎక్స్టర్నల్గా బై చేసా, ఇది బల్బ్ హోల్డర్, ఓకేనా? సో అదేవిధంగా చూడండి, ఈ స్టాండ్ వచ్చేసి చూడండి ఇలా సెట్ చేసుకోవాలన్నమాట. సో ఇది బల్బ్ హోల్డర్ పిన్ అనమాట ఇది, ఓకేనా? సో ఇట్లా దీనికి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ టైట్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే బల్బ్ అనేది ఈజీగా హ్యాంగ్ అవుతుంది. సో ఎంత వెయిట్ అన్నా ఇది ఈజీగా మోయలేస్తుంది అనమాట, ఓకేనా? ఇక్కడ క్లిప్ని అనేది లూజ్ చేయడం వల్ల మనం లెగ్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. దగ్గరకంటే దగ్గరికి, దూరంగా అంటే దూరంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా? సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అక్కడ నుంచి రిప్లై ఇస్తాను, ఓకేనా? థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, చూసారు కదా లైటింగ్ స్టాండ్ ఎలా ఉంది, నచ్చిందా? నాకైతే సూపర్గా అనిపించింది. ఈ స్టాండ్ హైట్ వచ్చేసి దాదాపు మనం 9 ఫీట్ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ లైటింగ్ స్టాండ్ వచ్చేసి ఫోటోగ్రఫీకి అండ్ వీడియోగ్రఫీకి చాలా ఉపయోగపడుతుంది. ఈ లైటింగ్ స్టాండ్ కెపాసిటీ వచ్చేసి దాదాపు 8 kgs, అంటే దీని మీద 8 kgs వెయిట్ పెట్టినా కానీ తట్టుకునే సామర్థ్యం దీనికి ఉంది. నాకు తెలిసినంత వరకు తక్కువ బడ్జెట్లో దొరికే మంచి లైట్ స్టాండ్ ఇదే అనమాట. అంటే దీని కాస్ట్ దాదాపు వచ్చేసి 630 రూపీస్ ఓన్లీ. ఒక్క స్టాండ్ కాస్ట్ వచ్చేసి 630 రూపీస్. మీరు 2 తీసుకోండి, ఓకేనా? 2 తీసుకుంటే ఏమైందంటే లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఓకేనా? సో ఇది వచ్చేసి మీకు అమెజాన్లో దొరుకుతుంది. ఒకవేళ మీకు ఇది కావాలంటే మాత్రం లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ బై చేయొచ్చు. ఈ లైట్ స్టాండ్ అనేది ఓన్లీ లైటింగ్ పర్పస్లో యూజ్ చేయాలి. మీరు ఒకవేళ బ్యాక్గ్రౌండ్ అంటే గ్రీన్ స్క్రీన్ వీడియోస్ చేస్తుంటారు కదా, బ్యాక్గ్రౌండ్ ఒక క్లాత్ పెట్టి, సో అట్లాంటి వాటికి మాత్రం యూజ్ చేయకండి. ఇది ఓన్లీ ఫర్ లైటింగ్, ఓకేనా? దీని కంపెనీ వచ్చేసి సోనియా. నేను ఇదే కంపెనీ చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే నేను బ్యాక్గ్రౌండ్ గ్రీన్ స్క్రీన్ వీడియోస్ చేయడం కోసం నేను ఒక స్టాండ్స్ 2 తీసుకున్నాను అనమాట. సో అవి వచ్చేసి చాలా స్టాండర్డ్గా ఉన్నాయి. సో ఆ వీడియో కూడా నేను ఇదివరకే చేసా. ఒకవేళ మీరు అది చూడాలనుకుంటే మాత్రం పైన కార్డ్స్లలో యాడ్ చేస్తాను. సో అవి మాత్రం స్టాండర్డ్గా బాగున్నాయి. సో అందుకనే నేను ఇది కూడా తీసుకోవడం జరిగింది అండ్ కాస్ట్లో కూడా చాలా తక్కువ రేటే ఉన్నాయి. ఈ కంపెనీ ప్రోడక్ట్ అనేది ఒకటి వాడా కాబట్టి, సో అది నచ్చింది కాబట్టి నేను తీసుకున్నా. సో ఇది కూడా చూసా, సూపర్గా అనిపించింది నాకైతే. ఫైనల్గా చెప్పేది ఒకటే, ఎక్కువ కాస్ట్ పెట్టి అయితే మీరు లైట్ స్టాండ్ తీసుకోకండి, ఓకేనా? మీరైతే తక్కువ రేట్లో ఇది చాలా సూపర్గా ఉంది. సో మీరైతే ఇది తీసుకోవడానికైతే ట్రై చేయండి, ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ.